కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒక స్కూల్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ స్కూల్లో టాయిలెట్స్ బాగాలేవు, మధ్యాహ్న భోజనం సరిగా లేదని ఆమె స్వయంగా తెలుసుకున్నారు. పిల్లలతో మాట్లాడారు. పిల్లలు కూడా భయం లేకుండా తమ సమస్యలు చెప్పారు. మాధవిరెడ్డి డ్రామా చేయాలనుకుంటే ఇన్స్పెక్షన్ కి వస్తున్నా అని ముందే స్కూల్ వాళ్ళకి లీక్ చేసి వాళ్ళన్ని సెటరేట్ చేసుకున్నాక ఆమె వెళ్లి హడావుడి చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునేవారు. కానీ అలా చేయకుండా ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా నిజాలు తెలుసుకోవాలనే ఆమె ప్రయత్నాన్ని అభినందించాలి. సాక్షి టీవీ దీన్ని కూడా ప్రభుత్వంపై బురద జల్లేందుకే వాడుకుంది. నారా లోకేష్ మైలవరంలో స్కూల్ ఇన్స్పెక్షన్ కి వెళ్ళినప్పుడు కూడా మా పాలనలో స్కూల్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయని జగన్ లాగా అబద్ధాలు చెప్పలేదు. కొన్ని సమస్యలు ఉంటాయి, వాటిని మా దృష్టికి వస్తే పరిష్కరిస్తామని, మొదటిసారి తప్పు చేస్తే క్షమిస్తాం, అదే తప్పు రిపీట్ అయితే శిక్షిస్తామని క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యే తనిఖీ తర్వాత కూడా ఆ స్కూల్లో పరిస్థితి అలాగే ఉంటే అప్పుడు సాక్షిలో రాసుకోవచ్చు. జగన్ పాలనలో ఏ ఎమ్మెల్యే అయినా ఇలా ఆకస్మిక తనిఖీలు చేశారా? స్వయంగా జగనే ప్రజా సమస్యలు తనకి కనబడకుండా పరదాలు కట్టుకొని తిరిగాడు. అలాంటిది కూటమి పాలనలో ఒక మహిళా ఎమ్మెల్యే ఇలా స్వయంగా సమస్యలు తెలుసుకుంటుంటే అభినందించాల్సింది పోయి దాన్ని కూడా అవహేళన చేస్తున్నారంటే సాక్షి తనే మీకు యాక్చి అనే పేరే కరెక్ట్ కదా.